ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడినట్టుగా యెహోవా వారికి సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును. దేవుడు సమాధానమును కలుగచేయ దేవుడంట. అవును, ఎవరి మధ్యైనా సమాధానం లేదా, ఎవరి హృదయంలోనైనా సమాధానం లేదా, లేకపోతే ఎవరైనా సమాధానం లేకుండా, జ్ఞానం లేకుండా ఉంటున్నారా? వారితో దేవుడు అంటున్నాడు, ఆయన సమాధానమును కలుగచేసే దేవుడు. ఆయన సమాధానం మీకు మధ్యలో కలుగచేసి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆయన సమాధానమునకు కర్త అయిన దేవుడని మనకు తెలుసు. ఏ కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటున్నారో, ఏ కుటుంబం సమాధానాన్ని ఆశిస్తున్నారో ఈరోజు దేవుడు వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను మీకు సమాధానం కలుగచేస్తాను, నేను మీకు తోడై ఉంటాను, భయపడుకుడి, నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. నిజమే, కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి అగాధాల వల్ల కుటుంబంలో నెమ్మది లేక అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఈరోజు కదా. మరి ఆ కుటుంబాలని బిడ్డల విషయంలో కావచ్చు, కుటుంబ భార్యాభర్తల విషయంలో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతను నేను కొట్టివేస్తాను అంటున్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తప్పకుండా అన్నమాట. ఆయన అబ్రహాముకు మాట ఇచ్చాడు. ఆయన అనేక సంవత్సరంల తర్వాత దానిని నెరవేర్చి చూపించాడు అనమాట. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వారు, మరి శరీరం ఉడికిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయిన ఆయన మాట మాత్రం నెరవేర్చుకున్నాడు. ఈరోజు నీతో నాతో కూడా ఆయన మాట ఇస్తున్నాడు. నేను నీ కుటుంబాన్ని బాగు చేస్తాను, నీ పరిస్థితుల్లో నేను బాగు చేస్తాను, నీకున్నటువంటి ఆ యొక్క అవాంతరాలను నేను సమాధాన పరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన సమాధాన పరిచే దేవుడు, కాబట్టి సమాధానమును కర్త అయిన దేవుడు, కాబట్టి ఆయన మనల్ని చూస్తున్నాడు. తప్పకుండా ఈ కార్యం చేస్తాడట. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, నిజమే ప్రభా, సమాధానాన్ని కర్త అయిన దేవుడు మాకు సహాయం చేసినందుకు వందనాలు. ఈరోజు సమాధాన పరిచినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఆయా ఆరోగ్యం కొరకు తండ్రి, ప్రవేశ కుటుంబ పరిస్థితుల కొరకు తండ్రి, ఆయా ఆర్థిక సమస్యల కొరకు అడుగుతున్నారు, దీర్ఘాయుష్, ఆరోగ్యం, కృపా, కాపుదల, క్షేమమును, ఐశ్వర్యమును, సమాధానమును, ఆయా ఆరోగ్యం వారికి దయచేయండి. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, వారిని కూడా దీవించి ఆశీర్వదించి రెండంతల మేలుతో నింపుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.